వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లిలోని తిరుపతి ఘట్టంలో మరణించిన నాయుడు బాబు కుటుంబాన్ని పరామర్శించి టీటీడీ ఇచ్చిన 25 లక్షల రూపాయల చెక్కును ఆయన కుటుంబానికి స్పీకర్ అయ్యన్న మరియు టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జంగా కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సామాన్య కార్యకర్త మేమంతా కలిసి పనిచేసాం పార్టీలో. మొన్న ఎమ్మెల్యే అయ్యారు మడకసార ఎమ్మెల్యే. అతను కూడా ముందుకు వచ్చి అతను కూడా బోర్డు మెంబరు. నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వాళ్ళకి 50 ఒక్కొక్కరికి 50,000 ఇస్తారని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు మేడం ఊరు ఎమ్మెల్యే గారు ఆమె లేడీ, ఆమె కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వచ్చింది. అవి కూడా చెక్కులు ఇచ్చాయి. ఆ చెక్కులు కూడా అమ్మకి అప్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవేళ ఇక్కడికి అందరూ బోర్డు మెంబర్లు ఇప్పుడు చెప్పారు, పేర్లు చెప్పారు. అందరూ కూడా మంచి బోర్డు మెంబర్సు. మేడం నెహ్రూ అయితే తెలిసింది మన పక్క జిల్లా, తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మేడం గారు అయితే ఈమె ఎంపీ కూడా చేసింది. మేడం గారు నేను ఎంపీ చేసాం పార్లమెంట్లో. సెంట్రల్ మినిస్టర్ కూడా చేసింది, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేసింది. ఆమె కూడా ఇవాళ రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే భుజంపై చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు. చాలా సంతోషం అండి. ఆ కుటుంబాన్ని ఎట్టిపోసి వదిలి ప్రసక్తి లేదు. నేనున్నంతకాలం ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భం మనం చేస్తూ, మరి ఈవేళ చాలా దురదృష్టమైన రోజు మా అందరికీ. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఇప్పుడే కోరుకున్నాం. ఆ అతనికి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దురదృష్టవశిస్తూ మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుస్సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ ఆడియో చూసుకున్నాం గారికి చాలా ఆప్తుడు. దైవ సన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం. నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈ రోజున మేము ఇక్కడికి రావడం చాలా బాధాకరమైన విషయమైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్గా ఇక్కడికి పంపించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో